ఇట్లా ఏడుతుంది మీ బిడ్డకి ఇట్లా ఏడుతుంది అని పంపన్నా. నేను అనుకున్నా అప్పుడే ఏమనుకున్నా అంటే గిసుంటే దాన్ని పెళ్లి చేసుకోవద్దు, రిలీజన్ వేరుంటే ఇవే గోసలు ఉంటాయి. లెక్కలు చేయకు నా దగ్గర. యూరిన్ పోసినట్టు ప్రాంక్ తీసి నా ఇజ్జత్ మొత్తం తీసింది. ఇప్పుడు చూడండి దాన్ని ఎట్లా ఆట పట్టిస్తానో. అయితే ఇంతకుముందే మా మామయ్య ఫోన్ చేసిండు, అల్లుడు ఎల్లుండి పండుగ ఉంది రారి అని చెప్పి అన్నాడు. అయితే చార్మీని నాకు పండుగతో సంబంధం లేదు, నువ్వు అది నా పండుగ కాదని చెప్పి గట్టిగా బెదిరిస్తా. అది ఎట్లా రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. వీడియో మాత్రం కిర్రాక్ ఉంటుంది, ఎన్ని వరకు చూడండి, ఓకేనా? ఓయ్, మీ నాన్న 2 సార్లు ఫోన్ చేసిండేది. ఒకసారి అయితే క్రిస్మస్కి రారా అల్లుడు ఎల్లుండి ఉంది కదా రేపు రారి అన్నాడు. అంటే సరే మామయ్య అని చెప్పి అన్నా. చెప్పింది నీవేమైనా బట్టలు ఉంటే పిండేస్తా. నిన్న బ్లాక్ ప్యాంట్ ఏది నీది? రేపు వేసుకోనికి ఆడ రేపా ఎల్లుండి వేసుకోనికే. ఎల్లుండి పండుగ మనం ఎందుకు పోతాము, ఎందుకు వేసుకుంటాం? ఎందుకు పోతాం? ఎందుకు నేను చెప్పింది నన్ను వేసుకున్నందుకు నేను ఏది పోతాడికి రావాలి. నేను వేసుకున్నందుకు ఏడిపోతే ఆడ ఖర్చులు కాదు. నేను చెప్పండి నువ్వేంది పిండేస్తాను అంటే రోజు వింటావా బట్టలు? రోజు వింటున్నా కాబట్టి నేను ఒక్కడిదే ఉంది. బట్టలు పోయినా విండుడే, పోకపోయినా విండుడే కదా. నీ బట్టలు విండుకో, దాని గురించి ఎందుకు ఆలోచన? దాని గురించి ఆలోచన అంటే పండక్కి పోదా? ఏ పండక్కి? ఇప్పటి వరకు ఎప్పుడన్నా మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే పోయినామా? ఒక్క పెళ్లి మొన్న మా చెల్లె పెళ్లి అయితే పోయినాం అంతే. మళ్ళీ ఇప్పుడు పండక్కి ఏం పండగలు ఉన్నాయని చెప్పి పోద్దంటున్నావు. ఏ పండుగలు ఉంటే మీ మీద పోతాం, మాకేం అవసరం? మీకేం అవసరం అంటే మేము నన్ను చేసుకునేందుకు కామాత్రున్నారేవా? నాకేం అవసరం? నీకు వచ్చేమన్నా మొక్కు అంటున్నావా దేవుడికి? దేవుడికి మొక్కుడు, దేవుడు మొక్కుడు అదంతా నన్నది. మరి ఇప్పుడు నేను రాను, అది నా పండగ కాదు, అర్థమైందా? అట్లా మాట్లాడదు, అర్థమైందా? నేను నీ ఇంటికి వచ్చి మొత్తం అన్ని రెస్పెక్ట్ ఇచ్చి అన్నిట్లో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి మొక్కు అంటలేను. జస్ట్ పండక్కి పోతే మా ఊర్లో పాపని చూసుకుంటారు, ఒక హ్యాపీనెస్ ఉంటది ఇంట్లో. అంటే నువ్వు లేవా మాకు? ఎందుకు రావే? అవసరం లేదు. దేనికి అవసరం లేదు? దేనికి అవసరం అంటే నేను అవసరం, నేను అవసరం. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా, నేను నిన్ను చేసుకున్నా? నా పెళ్లి ఎవరు పెళ్లి చేసుకుంటే ఏంది? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికాడ ఉన్నాయని నేను పాటిస్తా. అంటే నా ఇంటి సైడ్ ఉన్నాయి, నువ్వు నిన్ను పాటించాను కూడా అంటలే, జస్ట్ రా. నేను చర్చికి ఎవరు గుంజుకొని పోతలే, చర్చికి రా అల్లుడు అని చెప్పి మా డాడీ తీసుకోకూడదు నిన్ను. నీ గురించి తెలుసు. ఇప్పుడు నువ్వేమన్నా పాపని కొద్దిగా ఆడుకుంటారు, పాపతో కొద్దిగా ఆడుకుంటున్నావు, పాపని కొనవచ్చు అయిపోయి మళ్ళీ నేనెందుకు? పండక్కి ఇంటర్వ్యూ నాకేం అవసరం? మొత్తానికి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, అవసరమా? 10 మంది కోసం నేను రావాలా? 10 మంది కోసం కాదే, మరి ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి కదా. ఉంటది. నేను రాకపోయి నేను అచ్చనే హ్యాపీగా ఉండాలని ఏం లేదు కదా, మీరు పోయినా కానీ హ్యాపీగా ఉంటది. పాపని చూసుకుని నేను వచ్చినా రాకపోయినా నువ్వు పాప ఉండే చాలు. నార్మల్ గా నార్మల్ డేస్ లో వెళ్తే ఏం కాదు, పండగకి వెళ్ళినప్పుడు ఇంత అల్లుడు ఉండాలి, బిడ్డలు ఎక్కువైనా పర్లేదు కానీ అల్లుడు రావాలి అనుకుంటారు తెలుసా? ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ఆడపిల్లలు అన్నోళ్ళు ఎవరైనా ఫస్ట్ అల్లుడు రావాలి ఇంటికి అనుకుంటారు. మనకుంది ఒక పాప, అలా ఆమె హస్బెండ్ అట్లా వేస్తే ఏం చేస్తావు? నీకు బాధ అనిపించాలి? అప్పుడైనా ఇప్పుడైనా సిచ్యువేషన్ ఒకటే వస్తుంది. సిచ్యువేషన్ ఒకటే రెండన్నది కాదు. నువ్వు పాపకు పెళ్ళైన తర్వాత అప్పటికి చూసుకున్న ముచ్చట ఇప్పుడు మాట్లాడక కానీ నువ్వు ఎప్పుడు పోతావు కదా ఒకటి చెప్పు. నేనైతే రాను, నాకు అవసరం లేదు, నాకు ఏదో పని ఉంటది. పని ఏముంది? పని ఏముంటాయి? నాకు 100 పనులు ఉంటాయి, నీకెందుకు? ఎడిటింగ్ అదంతా చేసుకున్నావు కదా. ఏం చేసుకున్నా? 31st వీడియో తీసుకోవాలా? అది తీయలే ఇంకా. తీసిపోదాం, 31st వీడియో తీసిపోవాలంటే కాదు, నువ్వు నాకు అవసరం లేదు. అది అరే పండుగ అవసరం లేదు చెప్తున్నావా? అట్లా మాట్లాడదు, అర్థమైందా? ఏది మాట్లాడేది? పండుగ అవసరం లేదంటే పెళ్లికి ముందు నేను క్లియర్ గా చెప్పిన. ఏం చెప్పినావు? పెళ్లికి ముందు ఇప్పుడు నేను క్రిస్టియన్, అందుకే ఈ క్రిస్టియన్ హిందూ అనేది ఇప్పుడు నాకు కోపం వస్తుంది తెలుసా? మాట్లాడదు దేని గురించి. ఎందుకు వస్తుంది నీకు? ఇప్పుడు నీకు పెళ్లికి ముందు ఏం చెప్పిన, క్రిస్టియన్ కాబట్టి నేను హిందూలోకి వస్తా, కానీ పండగ అయినప్పుడు మా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే నువ్వు సరే అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? వెళ్ళు అంటున్నా కదా. నువ్వు రావాలి కదా. వెళ్తా అన్నావు, వెళ్ళు అంటున్నా, ఇంకేం కావాలా?
అంటే క్రిస్టియన్ పండగకి నువ్వు రావు. క్రిస్టియన్ పండగనే కాదు, నాకు పని ఉన్నది, నేను రాను అంతే. లాస్ట్ ఇయర్ రాలే. లాస్ట్ ఇయర్ వచ్చినావా? రాలే. ఈ ఇయర్ రాలే. రాను. ఎందుకు రాను. సరే లాస్ట్ ఇయర్ రాలే, ఈ ఇయర్ అయినా రావాలి కదా. రాను అంటున్నా కదా. దేనికి రీజన్ చెప్పు. కరెక్ట్ రీజన్ అంత అవసరం లేదు. ఒక్కసారి రాను అన్నప్పుడు చక్క అన్ని మూసుకొని పోవాలి అంతే. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్తే నేనే సరే ఈ రీజన్ ఉంది కదా అని చెప్పి నేను వదిలేసి మా డాడీ చెప్పుకుంటా. అంటే మీ అల్లు రాలే అంటే అయ్యో ఏదో పని ఉందని చెప్పి వాళ్ళు కూడా అనుకోవాలి అంతే. నువ్వు పని బాధపడదు అంత అవసరం లేదు. నాకు మంచిగా చెప్తావు, ఇట్లా నాకు పని ఉంది నువ్వు వెళ్ళా అని చెప్తావు అని ఇంత ర్యాష్ గా మాట్లాడవు. నేను రాను మీ పండగకి అది అంటే ఏం అర్థమే చెప్పు. మీ నాన్నకి ఫోన్ చేసి అల్లు రానంటుండే ఒక్కరిని వస్తున్నా అని చెప్పు. పాప పాప ఉంటే నేనుంటే కాదు. పండగ అంటేనే మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలి. ఇప్పుడు మనం పండగ మొక్కినప్పుడు నేను లేకపోతే నీకు ఎట్లుంటది? ఎట్లుంటది? మరి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకుండవు? పండగ అంటే ఎందుకుండవు చెప్పు. నేను ఉంటా. ఒకవేళ ఉండకపోతే ఎందుకుండవు? ఒకవేళ ఎందుకుండవు నువ్వు పండగకి? నేను లేదు. మా ఇంటికాడ ఉన్నావా, మీ ఇంటికాడ ఉన్నావా? ఎవరింటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఒకటే. ఏంటి సిచ్యువేషన్ ఒకటి? ఇక్కడ ఉన్నప్పుడు అన్ని పాటించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు పాటిస్తున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చెప్పినట్టు నేను ఇంట. ఒకవేళ నేను అమ్మాయిగా పుట్టుంటే, నువ్వు అబ్బాయిగా పుట్టుంటే, నేనే ఇట్లా రిలీజియన్ పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా తింటా. అమ్మాయి అబ్బాయి అనేది కాదు మేడం. ఏంటి మరి? ఒక రిలేషన్ అంటే ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడం. అర్థమైందా? ఏడిస్తున్నావు. ఇస్తున్నా, రెస్పెక్ట్ అనేది ఇస్తున్నా. నువ్వు లవ్ చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా సరిపోదు. చూపియాలి, లవ్ అనేది చూపియాలి. ఎట్లా చూపిస్తారు? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి, నా ఫ్యామిలీ నా ఫంక్షన్ అయినప్పుడు వచ్చి అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ నేను ఇస్తానేనా ఇంటికి? ఇస్తున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు అది నీ బాధ్యత. ఇస్తున్నా అంటే అందరు ఇస్తారు. కోడలు వచ్చినప్పుడు అందరికి మర్యాద ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, అన్ని విధాలుగా చూసుకుంటారు. నువ్వు పెద్ద అదానికి ఒక అర్థమైందా? అసలు వాళ్ళు అనుకున్నది ఇంటికన్నా ఉండి పెళ్లి చేసుకోవద్దు. ఒక నార్మల్ చెప్తున్నా. ఏ నార్మల్ చెప్తున్నావు? ఒక హిందూ క్రిస్టియన్ కి రావడం కొంచెం ఈజీగా ఉంటది, కానీ ఒక క్రిస్టియన్ హిందూలకు వచ్చి ఇవన్నీ చేయాలంటే కష్టం ఉంటది. అయినా నువ్వు ఎంత ఇష్టంతో భరిస్తున్నావు ఇవన్నీ నీ గురించే కదా. మనం నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఇంకేంటి అర్థం చేసుకునేది ఉంటది. నాకు ఇక్కడ ఇంతకు ముందే నాకు పసుపు పడదు, అగరబత్తి స్మెల్ పడదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను ఇట్లా అంటే అలవాటు చేసుకుంటున్నా. మనం నన్ను అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏంది? పండగ రావాలి. పండగకి రావాలి. లేకపోయినా రావాలి అంతే కదా. ఇష్టంతో రావాలి. అదొక ఉన్నది, పైన ఉన్నది, అది దీంట్లో అర్థపు. అదే నువ్వు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా రావాలి కదా పండగకి. పండగ వస్తే అంతే కదా. అత్తపు పండగ వచ్చింది హ్యాపీనెస్ ఇవ్వడానికి. అడివే నువ్వు నీ ముఖం ఇట్లా పెట్టుకుని ఇంగ్లీష్కుంటేనే పెడతా. ఈ అనుకుంటే ఇంగ్లీష్కుంటేనే పెడతా. సరేనా? అట్లా ఏం కాదు, నువ్వు మంచిగా ఏం కాదు. పోయి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయడానికి పోతున్నావా? పండుగ పోతున్నావా? పండుగలనే ఎంజాయ్ చేయడానికి పండుగలు ఎంజాయ్ చేయడానికి పోతున్నావు. సరే, ఇప్పుడు నాకు పని ఉన్నది, నేను రాను అని చెప్పి అంటున్నా. నాకు అచ్చుడు ఇష్టం లేదు. కుళ్ళ చెప్పాలంటే అచ్చుడు ఇష్టం లేదు. ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అందరు మంచిగా చూసుకుంటారు, నాకు ఇష్టం లేదు. అది నీకు చెప్పాలని ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ సామాన్ చదువుకుంటావు, మీ వాళ్ళకి చెప్పుకుంటావు అనే ఇంతకుముందు ఫోన్ చేస్తే ఇప్పుడు చెప్తున్నా. అర్థమైందా? చదువుకో. ఎందుకు ఇట్లా చేస్తావు చెప్పు ప్రతిసారి. ఏం చేస్తున్నా? బరాబరే చెప్తున్నా. నాకు ఆ పండుగతో ఇష్టం లేదు, ఆ పండుగతో నాకు అవసరం లేదు అని చెప్పి నేను అంటున్నా. నేను రాను అనే అంటున్నా. మళ్ళీ ఏంది పెళ్లికి ముందు ఎట్లా, పెళ్లి తర్వాత ఎట్లా? అన్ని విధాలు బరాబర్. అప్పుడు మంచిగా ఉన్నా, ఇప్పుడు మంచిగా ఉన్నా. పెళ్లికి ముందు రెస్పెక్ట్ ఇస్తానంటే ఇస్తలేనా? ఇప్పుడు పెళ్లి మనది ఇక్కడ అయింది, నువ్వు వచ్చినావు, ఇక్కడ పంతులతో పెళ్లి అయితే ఇదంతా ఓకే మంచినే, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావు, నేను సరే అన్నా. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసిరు, అన్ని విధాలుగా పెళ్లి అయింది, అక్కడ రిసెప్షన్ అయింది, అక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేసినా కదా, రెస్పెక్ట్ ఇచ్చినా కదా. ఇంకా కావాలా? నాకు ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నా కదా. ఇప్పుడు ఒక్కదాని వాళ్ళ ఇప్పుడు ఒక పాప ఉన్నది కదా. పాప ఉంటే ఎన్నిసార్లు వాళ్ళు ఒక్కదాన్ని నేను పోయినా దేనికి? ఏదైనా అక్కడ నాకు ఏదైనా పని ఉంటే సర్టిఫికేట్ నుంచి దానికి పోయినా, అంతేగాని ఉత్తిగా నేను పండుగల కోసం పోలే కదా. ఏమైనా 100 పండుగలు ఉన్నాయా మా సైడు? 100 పండుగలు ఉన్నా లేకుండా నాకు అవసరం లేదు.
పెళ్ళికి అయితే పోయినాం కదా, పోగా సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందంటే ఏదో అనుకోవచ్చు. మొన్ననే పోయినాం కదా. అలా అట్లా ఏవద్దే నువ్వు ప్రతిసారి ఎప్పుడు మా ఇంటికి పోదామన్నా ఏదో ఒకటి ఎందుకు చేస్తావు? పంపిస్తున్నా కదా. పంపిస్తే అంటే నేను పెళ్లి చేసుకున్నందుకు దూరం ఉందని చెప్పి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోవాలా? 2 నెలలకు 3 నెలలకి నీకు రాను అంటలే, పండగలు పబ్బాలు ఉన్నప్పుడు రా అంటున్నా. ఆ పండగతో నాకు అవసరం లేదు అంటున్నా. ఎందుకు అవసరం లేదు? నాకు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు చెప్పు. అవసరం లేదు. నువ్వు ఊక ఒర్రేదే. నాకు ఒక్కసారి చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా, ఒక్కసారి చెప్తే సరే అని చెప్పి ఉండాలని చెప్పినా కదా. ఊకేదైనా ఉంటే దాన్నే పట్టుకుని అల్లవద్దు. చెప్పుకో, మీ వాళ్ళకి చెప్పుకో. నేను మాట్లాడతా ఫోన్ చేస్తే. నేను రానన్నప్పుడు రాను, మీ వాళ్ళు ఫోన్ చేసి అన్నప్పుడు ఇది ఉంది గది ఉంది అని చెప్పి చెప్తా. మళ్ళీ నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన పండగ అంటే ఇష్టం లేదట, పండగ గురించి రాడట, ఆ పండగతో సంబంధం లేదన్న అన్నావు అనుకో, నీకు వేరే ఉంటది ఇక. అర్థమైందా? వాళ్ళకు చెప్పు, ఒకటే మాట చెప్పు. ఏమను? ఇట్లా పండగ రాడట, ఎందుకో ఒకసారి ఫోన్ చేసి అడుగు నాన్న అని చెప్పి అను. నువ్వు ఫోన్ చేయాలనుకున్నా కానీ ఆయన చేస్తారు కావచ్చు మామయ్య, చేస్తే నేను మాట్లాడుకుంటా, ఏదో ఒకటి చెప్పుకుంటా, ఒప్పించుకుంటా నేను. సరేనా? ప్రతిసారి ఇట్లనే చేస్తావు. మా ఇంటికి పోయినప్పుడే ఏదో ఒకటి వస్తుంది కావాల్సుకొని. చెప్పాలి కదా. ఏమంటుంది ఇప్పుడు? అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ కాదు, హిందూస్ చేసుకోవాలి, క్రిస్టియన్ పిల్లని చేసుకున్నావు. అర్థమైందా? కాదు, మీ వాళ్ళు ఏమైనా అంటారని ఎడుతున్నావా లేదా నీకోసం ఎడుతున్నావా? మా వాళ్ళు ఏదైనా అంటారని కాదు. నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ఎంత మంచిగా ఉండి రిలీజియన్ కి రెస్పెక్ట్ ఇచ్చినోండి, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎందుకలా చేస్తున్నావు? ప్రతిసారి నువ్వు ఇంతకు ముందు రిలీజియన్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుండే మంచిగా, ఇప్పుడు రెస్పెక్ట్ లేనట్టే మాట్లాడుతున్నావు. వేరేకి నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు ఎంత వేసినా లాభం లేదు. మరి ఎందుకు ఎడుతున్నావు? నాకు ఇంట్లో ఎడితే నచ్చ చెప్తున్నా. అర్థమైందా? ఏమైందని అంతా నువ్వేమైందని? నువ్వు నీకేదైనా పని ఉంది, ఇట్లా ఉంది, సరే నేను రావట్లేదంటే కూడా నేను అర్థం చేసుకుంటుండే. నేను ఎందుకు రావాలి, నాకు ఇష్టం లేదు అక్కడ రావడం, మీ పండుగ ఇష్టం లేదా అంటే ఏంటన్నట్టు? ఇంకేం కావాలన్నట్టు? మొక్కు అంటున్నా వాళ్ళు, నేనైనా మొక్కుతున్నానా? అంటే నువ్వు ఫస్ట్ ఉన్నావు కాబట్టి నువ్వు చెయ్యు అంతే. కానీ నాతో ఏముంది అక్కడ? నాతో ఏం అవసరం? అరే పండగ అంటేనే ఇంట్లో అందరూ ఉంటారు తెలుసా. మా వదిన కూడా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ గెలిచినప్పుడు మా అన్నం తీసుకొని పోతుంది. ఒక్కటి పోదు కదా, అది భార్యకి ఇచ్చే విలువ ఉంటుంది తెలుసా. ఇట్లా ఏడుతుంది మీ బిడ్డకి, ఇట్లా ఏడుతుంది అని పంపన్నా. సాడిజం లెక్కలు చేయకు నా దగ్గర. ఏం సాడిజం లెక్కలు? వీడియో తీసి అప్లోడ్ చేస్తావా? అదేంటన్నా ఏడుస్తుందని చెప్పి మా వాళ్ళకి వీడియో పంపిస్తావా? పంపిస్తా. దేనికి పంపించద్దా? ఎందుకు ఏడుతున్నావు మరి? దేని గురించి ఏడుతున్నావు నువ్వు? దేని గురించి ఎడుతున్నావు చెప్పు. నువ్వు ఏదైనా పని ఉంది నేను రావట్లేనా అని చెప్తే కూడా నేను ఏమనుకోకపోతుండే, కానీ నాకు రావడం ఇష్టం లేదు. ఇష్టం లేదే మరి 100 సార్లు చెప్తారా ఇష్టం లేదంటే? ఒక్కసారి చెప్పినప్పుడు సరే ఇష్టం లేకుండా వచ్చింది అనుకో, ఏమన్నా నాకు మంచి అనిపిస్తుందా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ విషయంలో ఏదైనా ఉంటే నేను గౌరవిస్తా. మీ వాళ్ళంతా నాకేం సంబంధం? నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను స్టార్టింగ్ పుట్టి పెరిగిందే అందులో నుంచి. మరి ఏం చేస్తావు? నీకు ఏదైనా ఉంటే నేను విలువిస్తా. నీకు సంబంధించింది ఏదైనా ఉంటే ఇస్తా. మీ వాళ్ళ పండుగ అది, నీ పండుగ కాదు కదా. నీ పండుగనా మీ వాళ్ళ పండుగనా? మా వాళ్ళదైనా కూడా స్టార్టింగ్ నేను ఉండే కదా, చిన్నప్పటి నుంచి ఉన్నా కదా, పుట్టి పెరిగింది అందులో ఉన్నప్పుడు మళ్ళీ మా వాళ్ళ పండుగ అయినప్పుడు నాదన్నట్టే కదా. అందుకే నువ్వు పాపని తీసుకొని పో, నాకు ఏం అవసరం లేదు. నువ్వు 10 రోజులు ఉంటావా, 12 రోజులు ఉంటావా, 1 నెల రోజులు ఉంటావా, పండుగకు సంబంధించి అది నీ ఇష్టం.
నీకాడు వచ్చి నీకేం చేయమంటలేమే, జస్ట్ వాళ్ళందరితో హ్యాపీగా కలిసి ఉండాలి అంతే. అది ఉంటా, వచ్చినప్పుడల్లా ఉంటలేనా? మరి ఇప్పుడు ఇది కదా మెయిన్, సంవత్సరానికి వచ్చేది ఒకటే పండుగ పెద్దది, ఇది తప్ప ఇంకేం ఉండదటమ్మా. అందుకే నాకు గిసుంటిది, నేను అప్పుడే అనుకున్నా నేను పెళ్లి చేసుకోదాన్ని, గిసుంటిది ఏదో వస్తుంది గిట్నే టార్చర్ పోసుకుంటుంది అని చెప్పి అనుకున్నా, అట్నే చేస్తున్నాను నేను అనుకున్నా. అప్పుడే ఏమనుకున్నా అంటే గిసుంటే దాన్ని పెళ్లి చేసుకోవద్దు, రిలీజన్ వేరుంటే ఇవే గోసలు ఉంటాయి, ఆ పండుగ ఈ పండుగ అనుకుంటా అని అనుకున్నా. అదే అవుతుంది. పండుగకి ఎంత అవుతుంది నీకు టార్చర్ ఒకటే పండుగకి? ఏ పేరెంట్స్ అయినా బిడ్డ రావాలి, అల్లుడు రావాలి, కొడుకు అందరు అనుకుంటారు, సరే అనుకుంటారు, నేను కాదనుకుంటలే. కానీ ఇప్పుడు నేను పిచ్చోన్ లెక్క అనిపిస్తున్నా, నీకేమైనా పిచ్చోన్ లెక్క అనిపిస్తున్నానా? 10 రోజుల నుంచి నేను చెప్తాను, మా డాడీ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారే, నాకు సంబంధం లేదన్నప్పుడు, నేను రానన్నప్పుడు నువ్వు చక్కగా ఉండాలా, మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకో అన్న. నేను ఇంక ఇట్లా వరినావు అనుకో, మళ్ళీ చూసినావు కానీ నోరు ఎంత పెద్ద గట్టి వస్తుందో, లొల్లి అనుకోని అందరు వస్తారు, నువ్వు చక్కనాడు. ఉందాం, అవసరం లేదు. నువ్వుకు నీకు ఇష్టం ఉంటే నువ్వో, లేకపోతే లేదు, నాకైతే సంబంధం లేదు. నిన్నైతే పో అని చెప్పి అంటున్నా. మళ్ళీ రేపు కల్లా నా పండుగ మిస్ చేసినావు అని చెప్పి అన్నావు అనుకో, చూడు లొల్లి పెట్టినా బిల్లు పెట్టినా ఏదైనా చేసినా మంచిగా ఉండదు. అర్థమైందా? సీమి గణకెందుకు గుర్తున్నావు? లో గిట్లు ఉంటుంది రివెంజ్ అంటే, నాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఇది లేవు ఒటోజీ గట్టి ఇచ్చి పడేసిన జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్. ఇది ప్రాంక్ అంటే ఇట్లుండాలి. ప్రాంక్ అంటే నాతో పెట్టుకుంటావా, గంత ఆట ఆడిపిస్తావా? యూరిన్ పోసుకున్నాను గంత చిన్న పొరని వేసి గంత ఆట ఆడిపించుకుంటే నాకెంత మండాలా? మండింది, ఇప్పుడు నీకు మండిపించిన. నేను నీ మీద ప్రాంక్ చేస్తే నవ్వుకునేటట్టు చేస్తాను, కానీ నువ్వు నా మీద ప్రాంక్ చేస్తే నేను ఏడ్చేటట్టు. మరి ఊక నవ్వుపించేది ఉన్నది కదా, ఒకటి ఏడిపించేది ఉండాలా, ఒకటి నవ్వుపించేది ఉండాలా? ఏమంటావు? ఇంకేం తక్కువ ఏడిపిస్తే ముద్దు పెడుతుంది అంటుంది. సరే ఇక ఏడిపించడం తప్పే నిజంగా, కానీ ఏంటంటే ఏ టైంలో ఎలాంటి ఆలోచనలు వస్తే దాంతో ప్రాంక్ తీయాలి. ఈ టైంలో ఇది గట్టిగా హిట్ కొడుతుంది అని చెప్పి అనిపించింది దీని మీద, అందుకే తీసిన. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే సారీగా చెంపలు కూడా వేసుకుంటున్నా. రిలీజన్ని తప్పు పట్టుడు కాదు, కానీ ఏంటంటే ఇట్లా దీన్ని ఏడిపించాలి, కొద్దిగా ఆట పట్టించాలని చెప్పి అంతే. ఓకేనా? వీళ్ళ ఇంటికి పోతలేమనుకోకండి, పోతున్నాం. వీళ్ళ నాన్నకు కూడా చెప్పిన. వచ్చినాం, పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇక లేచినప్పటి నుండి ఇది ఒక్కటే గోల, బయట తిరుగుదాం. నాకు అందుకే రాబుద్ది కాదు, నిజంగా రాబుద్ది కాదు. ఊర్లో ఉంటే తిరిగినట్టు, మనం ఊర్లో ఉంటే పండగలు పెళ్లి కొత్తలో వచ్చినప్పుడు మొత్తం తిరిగినాం, హైదరాబాద్ మొత్తం తిరిగినాం. లాస్ట్ గోల్కొండ కూడా ఉంటే అది కూడా మిస్ అవ్వద్దు అని ఒకసారి పోయినాం. దూరం ఉంటే ఏమో అనుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంటికి 2 నిమిషాలే దూరం. ఏదైనా నువ్వు చార్మినార్ 2 నిమిషాలే, ట్యాంక్ బండ్ 2 నిమిషాలే, పక్కన ఎటు ఐమాక్స్ 2 నిమిషాలే. అట్లా చెప్పి తిరుగుతావా? పక్కన ఉన్నప్పుడు పోకపోతే ఎట్లా? అవి ఫీల్ అవ్వవా? సరే నేను చేసిన ప్రాంక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ అందరు నన్ను తిడతారని చెప్పి లాస్ట్కి ఇది కొద్దిగా పెట్టిన క్రిస్మస్, ఎందుకంటే వచ్చినామని చెప్పి మీకు చెప్పడానికి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.